కష్టమెదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించిన ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. చేసిన తప్పటడుగులే వేసిన ఓ చిన్ని చిరునవ్వుతోనే నన్ను మన్నించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. పాడినా భలే ఉంది మళ్ళీ పాడరా అని మురిసిపోయిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. నవ్వుల్లో నా పువ్వులాగా జీవితాలే సాగరంతా ఆడాలే వెంటనే తీసుకెళ్ళారు. బట్ అప్పటికే నాకు 2 పిల్లలు ఉంటారు. నా బాగా యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఆఫ్టర్ హెడ్ యూకే యూకేలో చేసేసాను. ఇండియాలో కూడా చాలా ప్లేసెస్ ఇంకా నా బాబు ఎక్కడైతే నా హస్బెండ్ కూడా నా నేను నాకు ఎవరు అబ్జెక్షన్ ఈ సర్వీస్ చేయడానికి ఎవరు అబ్జెక్షన్ ఇంకా పిల్లల్ని వదిలిపెట్టి చేస్తున్నారని ఆ పిల్లలు కొంచెం నన్ను మిస్ అయిపోయింది. సో ఇలా 2020లో కూడా మనకి వీసా వచ్చిందని మా బాబు యాక్సెప్ట్ చేయలేదు అనమాట. మీరు పెట్టాను పెట్టుకుని వాళ్ళని సపోర్ట్ చేస్తాను. ఒకటే పాప అందరూ ఇక్కడ బాగుంటాయి. ఇంకా అందరం మేము ఇక్కడ నా తమ్ముడు మొత్తం ఫ్యామిలీ అండి. ఇక్కడ వర్కర్స్ మేము పెట్టుకోలేదు. వర్కర్ ఒకసారి పెట్టి ఆమె మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది వాళ్ళు. వంట మా వదిలి చేస్తారు. ఇక్కడ 30 మంది ఉంటున్నాం. వదిలి చేస్తారు. 30 మంది చేస్తారు. అసలు ఎవ్వరు లేదు. వాళ్ళ బట్టలు క్లీనింగ్ అంతా మేమే చూస్తాం. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చేస్తారు. మేమే ఉంటున్నాం. అందుకోసమే కదా ఇది పెట్టింది చేయడానికి. ఇప్పుడు లాస్ట్ టైం ఏమైందంటే ఒక అమ్మాయిని నా స్టాఫే ఆమె ఇంకా నేను ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాను కానీ ఇంకా నా దగ్గర వచ్చేసింది చేసాను. ఇక్కడే అంటారండి మా వాళ్ళు ఇక్కడ ఉంటుంది. ఇంకా వాళ్ళు చనిపోయేంత వరకు నా దగ్గర ఒక కొంతమంది అండి. మరి నాకు రెంట్ వెళ్ళాలి కదా. అవునండి. నేను దత్త చేసుకున్న వాళ్ళు ఉన్నారు 7 మెంబర్స్. తర్వాత అవునండి. మరి ఇది నాకు మెడిసిన్స్ నేను ఇంక్లూడింగ్ నాకు పబ్లిక్ నుంచి చాలా సపోర్ట్ అండి. ఇది ఎట్లా అంటే గూగుల్ చూసి చాలామంది కాల్ చేస్తారు. ఇప్పుడు మీరు వచ్చే ముందే ఒక ఆయన మనీ కట్టేయారు 70 రోజులు అమ్మ జ్ఞాపకం పెట్టుకుంటున్నారు. అది ఎవరో మాకు దొరికి ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళారండి. వాళ్ళు ఆమె రిఫర్ చేసింది ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ బాగుంటుంది అతను. సో అతను
మేము కూడా గూగుల్లో చూసి వచ్చాము. సో ఎట్లా అంటే ఇది చాలా స్ట్రగుల్ అండి. ఇది ఒక పెద్దవాళ్ళని మన ఇంట్లో పెట్టుకుని హ్యాండిల్ చేయాలి అంటేనే చాలా ఇక్కడ మా దగ్గర ఏంటంటే ఇక్కడ కింద ఫ్లోర్లో మొత్తము బెడ్ 90+ వాళ్ళే ఉన్నారు. రీసెంట్గా సమ్మర్లో ఒక 7 మెంబర్స్ లాస్ అయిపోయింది. అంటే 40 మెంబర్స్ ఉన్నాం ఫస్ట్ టైమ్స్ కూడా. ఈ సమ్మర్లో 46 degrees అట్లా ఎండ వచ్చింది కదా. కూలర్స్ ఉంటాయి, కూలర్స్ పెట్టినా సరే ఏజ్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. మోస్ట్లీ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి మేము చేస్తాము. తర్వాత ఫ్యామిలీ చూస్తే వాళ్ళు రాలేదనుకోండి ఇంక మేమే చేయాలి. ఇప్పటివరకు అట్లా జరగలేదు. మోస్ట్లీ ఫ్యామిలీ ఉన్న వాళ్ళని కొంచెం తీసుకెళ్తారు. తర్వాత ఇక్కడ ఇంకా మాకు పబ్లిక్ నుంచి మాకు పాజిటివ్ ఎనర్జీ ఎందుకు వస్తుందంటే మేము ఫ్యామిలీగా చేస్తున్నాము. నా కొడుకు, నా కూతురు, నా తమ్ముడు, నేను, మా వదిన, నా కజిన్ బ్రదరు, టోటల్ మా ఫ్యామిలీ మెంబర్స్. మేము ఇక్కడే తింటాము, ఇక్కడే పడుకుంటాము. ఇక్కడ కింద చాపేసి పడుకుంటాము, వాళ్ళ రూమ్లో పడుకుంటాము. వాళ్ళు అంటే టైం పాస్ నేను చెప్తానండి. మార్నింగ్ 6కి వాళ్ళకి సర్వ్ చేసేసి ఇచ్చేది కరెంట్ వస్తుంది. నేను 5 వేస్తానండి. 5 వేసి వాటర్ పెట్టేస్తాను. ఒక 1 అవర్లో పెద్ద టబ్లో పెడతాను వాటర్. దాంట్లో పెట్టేసిన తర్వాత ఒక 1 అవర్ మళ్ళీ నేను అలారం పెట్టుకుంటాను. మళ్ళీ నేను మర్చిపోతాను. 6కి నేను లేస్తాను. 6 అయిపోయిన తర్వాత వాళ్ళకి 1 by 1 స్నానం చేయలేని వాళ్ళు ఉంటే నేనే స్నానం చేసి డైపర్ క్లీన్ చేసేస్తాను. ముందు డైపర్ బెడ్ మీద క్లీన్ చేసేస్తాను. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఉన్నారండి. 94 years మామూలుగా ఉన్నారు. సో బెడ్ మీద క్లీన్ చేసి అప్పుడు స్నానం తీసుకుంటాను. మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకి స్వైప్ చేసి మళ్ళీ డైపర్ వేసి వాళ్ళకి నైట్ అంతా పెట్టేసి చీర కట్టుకుంటే చీర వాళ్ళకి ఏమి ఇష్టం అయితే కూర్చోబెట్టి కాఫీ టీ ఇచ్చేస్తాము. లేదు అంటే కొంచెం ముందే తాగేస్తారు. బెడ్ కాఫీ అంటారు కదా. సో అట్లా అన్నమాట. అది అయిపోయినప్పుడు కూర్చున్న తర్వాత ఇంకొక 1 అవర్ మేము భక్తి ఛానల్ ఉంటుంది కదా, మెడిటేషన్ లాగా పెట్టేస్తాము. అది ఒక 10 వరకు. అంటే మేము 7:30కి బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. రోజుకు వెరైటీ బ్రేక్ఫాస్ట్ పెడతాము. అది అయిపోయిన తర్వాత ఇంక మెడిటేషన్ లాగా కొంచెంసేపట్లో 2 అవర్స్ కూర్చోబెట్టి, ఎందుకంటే పద్దాక పడుకునే ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఉండాలి కదా. అలాగే ఒక 1 అవర్ 2 అవర్ అట్లా కూర్చోబెట్టిన తర్వాత ఇంకా వాళ్ళకి టైం పాస్ అదేనండి. మళ్ళీ 11 గంటలకి లేపి అందరినీ పడుకోబెట్టి ఒక 1 అవర్ రిలాక్స్ అవుతుంది. 12 అయిందంటే మళ్ళీ లేపి అందరినీ కూర్చోబెట్టి లంచ్ ప్రిపేర్కి చేస్తాము. నిన్న 3 డొనేట్ చేశారండి. ఈరోజు మీరు వచ్చారు, రేపు వేరే వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క నెల తీసుకుంటారు. ఇప్పుడు 3,500 ఇస్తున్నారు. నాకు ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? ఒక పూట ఫుడ్ వచ్చేస్తుంది. మాకు గ్రోసరీస్ కావాలి, మాకు చాలా మాకు ఒక 1 మంత్కే 60,000, మాకు 60,000 గ్రోసరీస్ అవుతుంది. మాకు ఒక నెలకి 300 కేజీ రైస్ అవుతుంది. అంటే రోజుకి 10 కిలో రైస్ అవుతుంది. 10 into 30 days 300 కేజీలు రైస్. కందిపప్పు 60 కేజీలు అవుతుంది. ఇడ్లీ రవ్వ 50 కేజీలు అవుతుంది. ఇడ్లీ పప్పు 50 కేజీలు అవుతుంది. అది ఎంత ఎక్స్పెన్సివ్ అండి. మాకు ఆయిల్ కింద దగ్గర ఒక 20 కేజీలు అట్లా అవుతుంది. సో చాలా ఎక్స్పెన్సివ్ అండి. మీలాంటి పబ్లిక్ వాళ్ళు 10 మంది కలిపితేనే మాకు ఒక అమౌంట్ అనేది వస్తుంది, ఒక థింక్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇది వరకు 2,000, 2,000, 100, 2,000 పెడితే ఒక ఆయిల్ కింద వచ్చేది. ఇప్పుడు 2,000, 3,000 దాకా పెట్టాల్సి వస్తుంది. కూరగాయలు ఇది వరకు 600 అయితే ఒక వారానికి వచ్చాయి. ఇప్పుడు 1,500 కూరగాయలు పెట్టాల్సి వస్తుంది. ప్రతి ఒక్కటి ఎక్స్పెన్సివ్ అయిపోయిందండి. సో ఈ రెంట్ కూడా అంతేనండి. కమర్షియల్ లాగా పెంచేసుకుని వెళ్ళిపోతాం. మేమేమి అబ్జెక్షన్ పెట్టలేము కదా. కాదు అంటే వాళ్ళు ఒప్పుకోరు. అదే ఓన్ బిల్డింగ్ ఉండి మాకు ఒక సర్వీస్ చేస్తే ఈ రోజు నాడు 4 సంవత్సరాలు ఎంతైతే అమౌంట్ని మేము ఈ రెంట్ కోసం ఎక్స్పెన్సివ్ పెట్టాము అదంతా మాకు నిల్వ ఉండేది. ఈవెన్ 10 మందికి ఇంకొక 10 మందికి మేము సపోర్ట్ చేసేవాళ్ళం. సో అది మాకు చాలా బర్డెన్ అవుతుంది. చెప్తాను నేను అదే. మీరు వీడియో తీస్తున్నారా? అయ్యో. తర్వాత వాళ్ళకి ఇప్పుడు లంచ్ టైము కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 12 అండి. 12 అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక 1/2 అవర్ కూర్చుంటారు. అంటే 12:30 వరకు కూర్చుంటారు. మళ్ళీ 1 నుంచి 4 వరకు వాళ్ళు స్లీపింగ్ అవర్స్ అనమాట.
ఆ టైంలో ఇప్పుడు లంచ్ టైము, బ్రేక్ఫాస్ట్ టైము, స్లీపింగ్ టైము, డిన్నర్ టైంలో ఎవరిని అలౌ చేయను. విజిటర్స్ ఎవరు వస్తారో నేను అలౌ చేయనండి. వాళ్ళ ఈ కంఫర్ట్ నాకు ఇంపార్టెంట్. సో మీరు లాంటి వాళ్ళు డొనేట్ చేసిన వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎలా ఉంది, ఎందుకంటే వాళ్ళ చేతుల మీద ఇవ్వాలి కదా. సో అట్లాగా మేము అది చేస్తాం. మనం అయిపోయిందంటే 4:30కి వాళ్ళకి స్నాక్ అవర్ ఉంటుంది. కాఫీ, టీ, హార్లిక్స్, పాలు, వాళ్ళకి ఏది తాగితే అది, విత్ బిస్కెట్ ఆల్సో. ఫ్రూట్ ఏదైనా మన సీజనల్ ఫ్రూట్ ఉంటుంది కదా, డే ఆఫ్టర్ డే అలా ఎవ్రీ డే ఇవ్వము, డే ఆఫ్టర్ డే అట్లా. అది అయిపోయిన తర్వాత కొంతమంది బుక్ పారాయణం చేసేవాళ్ళు ఉన్నారు, పూజలు చేసేవాళ్ళు ఉన్నారు, టీవీ ఫాలోఅప్ చేసేవాళ్ళు. పైన ఫస్ట్ ఆల్ అయితే అందరూ సీరియల్స్ ఇచ్చి మా టీవీ పెడితే అది 8 గంటల దాకా అలా కంటిన్యూ అవుతుంది. సీరియల్ చూస్తారు. ఇక వాళ్ళకి టైం పాస్ అదే పాపం. అది అయిపోయిన తర్వాత ఇక 7కి ఎగ్జాక్ట్ మళ్ళీ 7కి అనేది మేము డిన్నర్ స్టార్ట్ చేస్తాం. డిన్నర్లో రైస్ తినేవాళ్ళు ఉన్నారు, చపాతీ తినేవాళ్ళు ఉన్నారు, టిఫిన్ చేసేవాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తాయి కదా, గవర్నమెంట్ చేయరాట్లేదు. ఎందుకని అట్లా ఎందుకు అప్లై చేయాలి? చెయ్యాలి, ఇది ట్రస్ట్ చేసిన తర్వాత. ట్రస్ట్ చేస్తే ఎందుకంటే యాక్చువల్లీ నేను మదర్ తెరిసాలో చేశాను కాబట్టి ఇది పేషెంట్స్తో మేము చేయగలుగుతున్నాం. వీళ్ళు నా పిల్లలు కూడా. ఇప్పుడు నా పాపే. సో ఆ పాప అబ్రాడ్ వెళ్ళాల్సింది స్టడీ కోసం, 2 years కోసం వెళ్ళాల్సింది, మాస్టర్స్ చేయడానికి. సో రీసెంట్గా బాబుకి మ్యారేజ్ అవ్వటం వల్ల నేను ఇక్కడ ఒకదాన్ని అయిపోయాను. ఇంకా పిల్ల ఆ పాప థింకింగ్ అనేది కొంచెం స్కిప్ చేసుకుని నాతో పాటు. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తే మీరు ఇంకా ఎక్కువ. ఇప్పుడు గవర్నమెంట్స్ చాలా స్టాఫ్ చేసేస్తున్నారండి మెయింటెనెన్స్ లేక. ఇప్పుడు ఎవరైతే నేను కొంతమంది పేదవాళ్ళని పెట్టుకున్నానో ఆ అమౌంట్ ఏదైతే వాళ్ళు ఇస్తున్నారో అది నాకు రెంట్కి సపోర్ట్ చేస్తాను. నాకు గ్రోసరీస్ కానీ, తర్వాత నీడ్స్, కొంతమంది కొత్త క్లాత్ బట్టలు తీసుకొస్తారు, మెడిసిన్ తీసుకొస్తారు, తర్వాత మాకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఏదైతే మాకు నీడ్ ఉందో, వీల్ చైర్స్. ఒక ఆయన అయితే ఆక్సిజన్ సిలిండర్ మాకు కరోనా టైంలో డొనేట్ చేశారు. అదంతా మేము అసలు కొనడానికి తిరిగామండి, ఆక్సిజన్ సిలిండర్ ఎక్కడ దొరకలేదు మాకు. తర్వాత మేము గ్రూప్లో మెసేజ్ చేస్తే ఒక ఆయన చాలా పెద్ద సిలిండర్ దగ్గర స్టార్ట్ చేయబట్టి పని లేకుండా డైవర్లు వేసి మాకు ఇప్పుడు నిన్న గ్రోసరీస్ ఒక మేడం మాకు ఇట్లా సాయి గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన బ్యాచులర్. మా హోమ్కి ఒకేసారి వచ్చారు, కానీ ఆయన చాలా కాలం నుంచి మా గ్రోసరీస్ డొనేట్ చేస్తున్నారు. ఇంకొక మేడం ఉన్నారు, శ్రీనివాస్ గారి వైఫ్, శ్రీనివాస్ గారి ఫ్యామిలీ, వాళ్ళు కూడా ఒకసారి ఫుడ్ డొనేట్ చేయడానికి వచ్చారండి. ఇక్కడ పరిస్థితి మేము చేసే విధానం వాళ్ళకి చాలా బాగా నచ్చింది. వాళ్ళు కూడా ఆన్లైన్లో నిన్ననే చాలా పెద్ద పెద్ద అమౌంట్ పాపం చేశారు వాళ్ళు. అది మాకు చాలా హెల్ప్ అయింది. చాలా కొంతమంది రైస్ బ్యాగ్స్. నేను ఇది మార్చి 25న ఇది 21లో స్టార్ట్ చేశానండి. నేను ఆ ఇయర్ నవంబర్లో బై హ్యాండ్ ఇచ్చి, నా ఓన్ మనీ ఇచ్చి నేను గ్రోసరీస్ కానీ, రైస్ కానీ, నాకు ఇక్కడ కావాల్సిన థింగ్స్ కొన్నాను. స్టిల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను రైస్ కొనలేదండి. అదంతా మా పబ్లిక్కే సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా పబ్లిక్ దేవుళ్ళు, ఎందుకంటే వాళ్ళు అట్లా అంతా ఇవ్వబట్టి మేము ఈ రోజు అనేది ఇది మేము రన్ చేయగలుగుతాం. చాలా ఈ కొనడం పెట్టు, సర్వ్ చేయడం సేవ చేయడం. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, మెమొరీ రాసిన వాళ్ళు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు పెడతామా, మళ్ళీ తర్వాత నాకు అన్నం పెట్టలేదు, మళ్ళీ తర్వాత వాళ్ళకి బాత్రూమ్ వెళ్ళడం కూడా తెలియదు, యూరిన్ చేయడం కూడా తెలియదు, బట్టల్లోనే వెళ్ళిపోతారు, బట్టల్లోనే. అవన్నీ మేము భరిస్తున్నాం కాదు, అది మేము ఇష్టంగా చేస్తాం. సో మన ఇంట్లో మన పెద్దవాళ్ళకి ఎత్తేనే మనం చేయడం పైన ఫోన్ తీసుకోండి, రాసేసి వాడిని ఇక్కడ తీసుకొచ్చి నాటి ఇద్దరు సో అట్లా జరిగిందండి. తర్వాత ఎట్లా అంటే ఇంకా కొంతమంది కూడా ఉన్నారు జాయిన్ చేస్తారు, కానీ వాళ్ళని అట్లా కేర్ పట్టించుకోరు. కొంతమంది చాలా బాగా ట్రీట్ చేస్తారు. సో నేను మదర్ తెరీసాలో చేసిన సర్వీస్ ఏంటంటే పురుగులు పట్టిన వాళ్ళకి కూడా సర్వీస్ చేస్తాను. సో అది చేశాను. బాన్స్ అట్లాగే చేశాను. ఈవెన్ నా పిల్లలు కూడా నాకు చాలా సపోర్టివ్గా ఉండడం వల్ల ఈరోజు మాది ఏంటంటే బర్త్డే అవుతున్న విషయం ఏంటంటే మాకు ఇది రెంటెడ్ హౌస్ అయిపోయింది. దీనికే సగం అమౌంట్, వాళ్ళు ఇచ్చిన అమౌంట్ దీనికే సరిపోతుంది. మెయిన్ ఇప్పుడు
కరెంట్ బిల్ వస్తే మాకు చాలా ఎక్స్పెన్స్. అన్ని రూమ్కి ఒక కూలర్ పెడతాము. సమ్మర్ కదండి, వాళ్ళు చాలా వేడి ఉంటుందని రూమ్కి ఒక కూలర్ పెడతాము. 24/7 ఆ కూలర్ తిరుగుతూనే ఉంటుంది. దానికి చాలా కరెంట్ బిల్ అయిపోతుంది. సో ఆ కరెంట్ బిల్ మాకు పడింది. సో ఈ బిల్డింగ్ రెంట్ మాకు ఈ రోజు నాడు నిలబడిందంటే బికాస్ ఆఫ్ పబ్లికేనండి. గూగుల్ మాకు చాలా సపోర్ట్ చేస్తుంది. గూగుల్లో చాలామంది రివ్యూస్ కూడా మాకు చాలా పాజిటివ్గా ఇస్తున్నారు. తర్వాత జ్యోతి ప్రకాష్ అని పైన ఉన్నారు, స్టిల్ ఇప్పుడు ఉన్నారండి. ఆయన కోవిడ్ బ్లాక్ ఫంగస్లో మా ఇంటికి వచ్చారు. అంటే హైదరాబాద్లో మొత్తం ఫోన్ చేసినా ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే కోవిడ్ బ్లాక్ ఫంగస్ వచ్చినాయి. ఇక్కడ బొటనవేలుకి వచ్చి ఇక్కడ వరకు స్టార్ట్ అయింది. ఇక్కడ చాలా తీసేశారు. గాంధీ హాస్పిటల్ తీసారు. ఆ గాంధీ హాస్పిటల్లో స్ట్రెచర్ మీద తీసి బయట పెట్టేశారు. అంటే తీసుకెళ్ళిపోండి, బ్రతకలు చనిపోతారు, ఇంకా హాస్పిటల్ బెడ్స్ కూడా ఖాళీ లేవు, తీసుకెళ్ళిపోండి అని పెట్టేశారు. అయితే వాళ్ళ సిస్టర్, ఇద్దరు సిస్టర్స్, భార్య అయితే లేరు, వదిలేశారు. పిల్లలు కూడా ఆయనకి లేరు. అయితే చికాగోలో ఉంటారు సిస్టర్, అమెరికాలో ఉంటారు. ఆమె అన్ని హోమ్కి ఫోన్ చేస్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యాక్సెప్ట్ చేయరు. సో ఆమె లాస్ట్ కాల్ నాకు చేశారు. చేసిన తర్వాత మేము తీసుకున్నాం ఆయన వచ్చినప్పుడు చాలా ఇక్కడ అంటే డయాలసిస్ చేశారు కదా, ఈ ట్యూబులతో ఆయన్ని బయట పెట్టారు. ఇది ఒంటి నిండా ట్యూబ్ అయింది. అలాగే ఒక అంబులెన్స్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇది మే నెల 21 అంటే 25న స్టార్ట్ చేసాం, మార్చిలో 2021. సో ఆయన మాకు మే నెల 12కి వచ్చారు. ఆయన మా దగ్గర మే నెల జూన్ నెల జూన్ వచ్చారండి. ఆయన డాక్టర్స్ కూడా చెప్పేశారు, ఈ 2 weeks కానీ ఎక్కువ బ్రతకరన్న ఆయన్ని మేము ఈరోజు ట్రీట్ చేసి ఆయనకి ఒక మంచి లైఫ్ ఇచ్చాము. స్టిల్ ఇప్పుడు ఉన్నారు మా దగ్గర. డాక్టర్స్ కూడా ఇక్కడ మేము ఒక హాస్పిటల్, మాకు టైప్ హాస్పిటల్ ఉంటాయి కదా, అక్కడ మేము జనరల్ చెకప్ కోసం తీసుకెళ్ళాము. తీసుకెళ్తే ఆయన అంతా మొత్తం స్టడీ చేసి డాక్టర్లే డిక్లేర్ చేసి కేసు మీరు ఎలా టేకప్ చేశారని చాలా అప్రిషియేట్ చేశారు మమ్మల్ని. ఇప్పుడు లేదండి అన్నీ. ఇప్పుడు మా బాబు కొంతకాలం ట్రైన్ చేశాడు అతన్ని, ఎలా నడవాలి, సింగిల్ హ్యాండ్స్ ఎలా నడవాలి, లెగ్తో ఎలా నడవాలి, ఎలా అసలుగా అది వచ్చిన తర్వాత ఆయన చాలా బ్లైండ్ లాగా అయిపోయాడు. మెమరీ లాస్ వచ్చేసింది. ఏం చేసుకోవాలో ఆయనకు తెలియట్లేదు. ఇంకా నా కొడుకు ఆయనకి మొత్తం ఒక 3-4-5 months ట్రైన్ చేశాడు. ఆయన్ని చేసి బట్టలు కట్టుకోవడం, బాత్రూమ్కి వెళ్ళటం, నడవటం అంతా ట్రైన్ చేశాడు. ఇప్పుడు ఆయన 10 మందికి మోరల్ సపోర్ట్ వస్తున్నారు. అట్లా కొంచెం ఆయన విల్ పవర్ చాలా ఉంది. మీరు పైకి ఆయన చూస్తారు, చాలా బాగా మాట్లాడతారు. డైరీలో ఎడ్యుకేటెడ్ ఆయన చెప్పాలి అని. సో ఆయన చెప్పేసారు, డైరీలో రాసి పెట్టుకున్నాను, నేను చనిపోయిన తర్వాత మీరు ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళండి. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత జీసస్ మీద 2 బుక్లు కూడా రాశారు. ఒకటి ప్రింట్ అయింది, ఒకటి ప్రింట్. అది ఇంకా పర్సనల్ కదండి, మేమేం అడగము. కానీ స్టిల్ అయితే ఇప్పటి వరకు ఎవరు ఫ్యామిలీ మెంబర్స్, ఒక కజిన్ సిస్టర్ వస్తారు అంతే, ఓన్ మెంబర్స్ అయితే ఎవరు రాదు. సో ఇది అమ్మా అక్షంతలు వేస్తారా? ఇస్తాను, ఇస్తాను. నువ్వు కూడా వెళ్ళు. వెళ్ళాం వెళ్ళు, నువ్వు కూడా వెళ్తాను. పట్టుకెళ్ళి 100 years అండి. 99. ఆంటీ గారికా?
భారతి నువ్వు కూడా వేస్తావా? వెరీ గుడ్. అమ్ములు మీరు టేబుల్ మీద పెడితే తినదు. సాయి నువ్వు విజయ విజయ ఇది వంటవా? విజయ. చేయి